రోడ్డు పక్కన భిక్షం అడుక్కుంటున్నాడు కళ్ళు లేనివాడు. జనసమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద. కళ్ళు లేని వాళ్ళకి చెవులేగా పనిచేసేది. ఎప్పుడు ఇంతమంది గుంపు రోడ్డు మీద పోవటం నేను చూడలేదు బాబు. అయ్యో అయ్యా, ఏందయ్యా ఇంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు, ఏం జరుగుతుందయ్యా, ఎవరు పోతున్నారు? వాళ్ళలో ఒకడు అన్నాడు, నీకు తెలియదా, నజరేయుడగు యేసు ఈ మార్గాన పోతున్నాడు. యేసు ప్రభువా? ఇప్పుడు నా ముందు పోయింది యేసు ప్రభువా అని నిశ్చేష్టుడైపోయి, అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు అని అడిగాడు. దాటిపోయాడు, చాలా దూరమే పోయాడు, నీకు అందడు. వేసాడు కేక, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించయ్యా, నీకోసమే నేనున్నాను. ఏ ఆశ లేదు, ఇంకా నాకు వేరే నిరీక్షణ లేదు. అంధకారం అయిపోయిన నా జీవితాన్ని ఏనాటికైనా నువ్వు వస్తావు, వెలిగిస్తావని ఎదురు చూస్తా ఉన్నా. నా దాకా వచ్చి దాటిపోతున్నావా? ఈ గుడ్డోడు నీ కనపడలేదా? ఈ బలహీనుడు నీ కనపడలేదా? ఈ అవమానాల్లో బతికేవాడు, ఈ దరిద్రుడు, ఈ దీనుడు నీ కనపడలేదా? నా దాకా వచ్చి నన్ను దాటిపోతావా ప్రభు? వేసాడు, కేకలేస్తా ఉన్నాడు. కేకలేస్తా ఉంటే కొంతమంది వచ్చి, రేయ్ గుడ్డోడా, నోరుమై, ఆపురా నీ అరుపులో, అయ్యా ఆయనకి వినపడవు, చాలా దూరం వెళ్ళాడు, నోరుమై ఆపో అని కేకలేస్తున్నారు వీళ్ళు ఆడి మీద. వాడేం చేశాడో తెలుసా? అడుక్కునేవాళ్ళు మనం గెదింతే లోపడతారు, ఎందుకంటే మనం భిక్షం ఏమేమో అనే భయం వాళ్ళకి. ఏమండి, ఇంట్రెస్ట్గా వింటున్నారా? వాళ్ళకి మనం భిక్షం ఏమేమో అని భయపడి మనం గదింతే వాళ్ళు ఆగిపోతారు. కానీ ఈరోజు అతని నిర్ణయం అతని లైఫ్నే ఒక ఆశ్చర్యకరమైన మలుపులోకి తీసుకెళ్ళిద్ది. ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే తెగించాలి. ఈ రెండు ఆప్షన్ లేదు. ఒకటి, శాశ్వతంగా గుడ్డి బతకడానికి ఫిక్స్ అయిపోవాలి, లేదా ఏమైతే అది అయింది, వీళ్ళు భిక్షం వేస్తే వేశారు, పట్టించుకుంటే పట్టించుకుని, లేకపోతే లేదని తెగించాలి. వాడు రెండోది చేశాడు. ఏం చేశాడు తెలుసా? తెగించాడు. తెగించేశాడు, ఇంకా పెద్ద కేకలేశాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నువ్వు తెరువవా మోగవాడినయ్యా, నా స్వరము నీయవా, గుడ్డివాడినయ్యా, నా కన్నులు తెరువవా. ఏమండి, వాడు ఎందుకు తెగించాడో తెలుసా? వాడు అనకూడదులే, ఆయన ఎందుకు తెగించాడో తెలుసా? అక్కడ లేనాడు. ఈ దరిద్రులు ఏం చేయాలండి? వచ్చిన దరిద్రులు ఏం చేయాలండి? స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే, అరే రే 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 ఈడు గుడ్డోడురా, ఆ గుడ్డోడు కళ్ళు తెరిచేవాడు, ఆయన పోతున్నాడు, ఈ తిక్కునోడు చూడలేదనుకుంటా, కళ్ళు లేవుగా, మనమన్నా తీసుకెళ్దాం, ఆ యేసుప్రభుని ఆపండిరా, ఏంట్రా కేకేయండ్రా, మనం వరుద్దాం పాండిరా, ఆయన ఆపండిరా, ఈయన్ని తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి. ఈ దరిద్రులు అనుకోవాలి కదండి. వీళ్ళు ఇతన్ని ఆయన దగ్గరికి చేర్చడానికి సహాయం చేయకపోగా, వీళ్ళు కేకలేసి ఆయన ఆపకపోగా, వీనిని ఆయన దగ్గరికి చేర్చకపోగా, ఆయనకు మొత్తుకుంటున్నాడు నోరు మూపిస్తున్నారు, ఆయనకు మొర్ర పెట్టుకుంటున్నాడు నోరు మూపిస్తున్నారు ఈ దరిద్రులు. వాళ్ళ మాట ఎందుకు లెక్క చేయాలండి? అతడు బాగుపడటం ఇష్టం లేని రకాలు ఇవి. జీవితం బాగుపడటం, ఆశీర్వదించబడటం, రూపాంతరం చెందడం ఇష్టం లేని బ్రతుకులు ఇవి. వీళ్ళు సాయం చేయరు, సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీరు, ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు వీళ్ళు.
కడుపు మండిపోయింది వాడికి. రే నా గుడ్డి బతుకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమవుతురా. నా కంచంలో ఏముందో నాకు తెలియదురా. అరే ఇంత నలుసుబడ్డా మీరు తీసుకొని తింటారు, కానీ నా కంచంలో ఈగలు పడ్డాయో, దోమలు పడ్డాయో, చీమలు పడ్డాయో నాకు తెలియదురా. మిడతలు పడ్డాయో, ఏం పడ్డాయో తెలియదురా. నేను అలా కలుపుకొని తింటా ఉంటే అది నా పంటి కింద పడి నాకు అర్థమైనప్పుడు, నా నోరు వాసన వచ్చినప్పుడు అయ్యో ఏదో పడినట్టుందని అన్నాన్ని పక్కన పెట్టుకుని ఏడ్చుకుంటా చేతులు కడుక్కుని ఉంటారా. నేను నా బాధ మీకు తెలుసురా. కళ్ళు లేని అంధకారపు బ్రతుకు, నా జీవితంలో వెలుగు చూడలేదురా. నేను కనీసం నన్ను కన్నా తల్లి ముఖం నాకు తెలియదు, నా తండ్రి ముఖం, నా ముఖం కూడా నాకు తెలియదురా. రోడ్డు మీద వస్తుంటే కళ్ళు ఉన్నోళ్ళు గేదెలు వస్తున్నాయి, అయ్యో వస్తున్నాయి, వస్తున్నాయి పక్కకు దొలుగుతారా నాకు తెలియదురా. ఎక్కడ గుంటుందో, ఎక్కడ మెరకుందో నాకు తెలియదురా. ఎక్కడ పశువులు నా మీదకి వచ్చి పడతాయో నాకు తెలియదురా. ఎన్నోసార్లు పశువులు నీటినప్పుడు కింద పడి కాళ్ళు దెబ్బతిన్నాయి. గుంటమెట్ట అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్టుకుపోయింది. కన్నీళ్ళు రా నా బ్రతుకు, శాపం రా నా బ్రతుకు, ఏడుపు రా నా బ్రతుకు. నా కళ్ళు వెలిగించేవాడు, నన్ను బాగు చేసేవాడు నా ముందుగా పోతుంటే, నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా, నన్ను ఆయన దగ్గరికి చేర్చకపోగా, దరిద్రులారా నా నోరు మూపిస్తారా? మిమ్మల్ని నేను ఎందుకు లెక్క చేయాలరా? నేను మిమ్మల్ని నమ్మను, నేను ఆయననే విశ్వసిస్తాను, నేను ఆయననే నమ్ముకుంటాను. ఎందుకంటే మీలాంటి కఠినుడు కాడు ఆయన. ఆయన దయగలవాడు. ఎంతో మందిని బతికించినోడు, బాగు చేసినోడు, స్వస్థపరిచినోడు. నా మొర వినడా అని మళ్ళీ పెద్దగా అరిచాడట. దావీదు కుమారుడా అని ఇంకా పెద్దగా వేశాడు. ఆగిపోయాడు యేసయ్య. విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు, నమ్మికను వమ్ము చేయని దేవుడు నా దేవుడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆగిపోయాడు. చక్క నడిచేవాడు టక్కున ఆగిపోయాడు. ఆయన వెనక పెద్ద గుంపు, జనసమూహం, గోల. ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు. ఆగి అటు చూపించి వారిని నా యొద్దకు తీసుకుని రండి అన్నాడు. అప్పుడు దాకా గెదివినోళ్ళు లేదు, అప్పుడు దాకా నోర్మై గుడ్డోడా అని అరిసినోళ్ళు లేదు. బాయ్ ఆయన ఆగాడా నీకోసం రమ్మంటున్నాడు. పద పాపం, పద పాపం, కళ్ళు లేనోడి బాగు చేస్తాడులే, పద. ఒరే అప్పుడు అంతకుముందే గదివి తిరిగదురా, అంతకుముందే గోల్ చేసి తిరిగి గందరగోళం చేస్తే నోరుమై నీకు భిక్షమేమంటే, ఇప్పుడే ఆయన ఆగేసరికి, నా కోసం ఆగేసరికి దయ కలిగిందా నా మీద? సర్లే పండి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీ కోసం ఆగాడు అనేసరికి ముందు ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ కేకేశాడు. కేక వేయటానికి తెగించాడు, ఆర్తధ్వని చేశాడు. దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తెగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు. యేసు నీ కొరకు ఆగాడు, నిలిచున్నాడు అన్న విషయం తెలుసుకొని రెండో పని ఏం చేశాడో తెలుసా? చేతిలో ఉన్న కర్ర పరుచుకొని అడుక్కుంటాడు కదా బట్ట, అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చిర అవతల పడేశాడు. ఎందుకో తెలుసా? విన్నాడు నా ఆర్తధ్వని, వస్తాయి నా కళ్ళు. విన్నాడు నా ఆర్తధ్వని, ఆగాడు నా ప్రభు. మారితే ఇక నా జీవితం మారిపోయింది. ఇక నా జీవితం కళ్ళు వచ్చినప్పుడు కదా ఇవన్నీ పారేయాల్సింది. ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు వచ్చినప్పుడు కదా ఇవన్నీ పారేయాల్సింది. ఇదేంది రాకుండానే పారేశాడు? ఒకవేళ ఆయన కళ్ళు ఇగిపోతే ఏమైంది? ఆ అనుమానం అతనికి లేదు, ఆ అనుమానం అతనికి లేదు. విశ్వాసం ఉంది. ఈరోజు మనలో అలాంటి నిశ్చయిత ఎంతమందికి ఉంది? ప్రార్థన చేసి ఆర్తధ్వని చేస్తాం, ఆర్తధ్వని ఆయన దగ్గరికి వెళ్ళింది, జవాబు వచ్చింది ఖాయము అనే నిశ్చయితతో వాడు తెగించినట్టు తెగించేవాళ్ళు ఎంతమంది? 3 తెగించాడు. మొట్టమొదటిది దాటిపోయాడు, ఇంకేం అందుతాడు అనుకోలేదు. వేద్దాం కేక, వినపడ్డ కాడికి వినపడిద్దని పెద్దగా కేక వేయటానికి తెగించాడు. రెండవది అడ్డగించే వాళ్ళని ఎదిరించడానికి తెగించాడు. మూడవది ఆ పాత స్థితిని
ఆ పాత గతిని, ఆ పాత అనుభవాల్ని విసర్జించడానికి ఇష్టపడ్డాడు. పాత అనుభవాలని, ఆ పాత శాపగ్రస్తమైన జీవితాన్ని ఇక నాకు అక్కర్లేదు, నా ప్రభు నా స్వరం విన్నాడు, నా కోసం ఆగాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. నా జీవితం విప్లవాత్మకంగా మార్చగలిగే సమర్థుడు నా కోసం నిలబడ్డాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను ఆయన మీద ఆనుకుంటానని ఈ ప్రాచీన అనుభవాలన్నీ విసర్జించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మీతో నా తండ్రి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కోసం ఆయన నిలిచున్నాడు. ప్రభువుకి నువ్వు కావాలి, ప్రభువుకి నువ్వు కావాలి. నీ జీవితం ఆయనకు అందుబాటులోకి వస్తే ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నూతనమైన జీవాన్ని నీకు ఇచ్చి సమాజానికి ఆశీర్వాద కారణంగా, సమాజానికి దీవెనకరంగా, అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వాదంగా మారేటట్టు నిన్ను చేయడానికి నా ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రభువుకి నువ్వు కావాలి అంటున్నాడు ఆయన. తెగించగలవా యేసయ్య కోసం? ప్రాచీన జీవితాన్ని విసర్జించి నూతన జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించగలవా? నీ జీవితాన్ని యేసు ప్రభు చేతికి అప్పగించడానికి తెగించగలవా? నా యేసు ప్రభు మాట విని ప్రతిష్ఠితుడవై, ప్రతిష్ఠితురాలివై, పవిత్రత కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా, సమాజాన్ని వెలిగించగలిగే వ్యక్తిగా నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకోవడానికి తెగించగలవా? నువ్వు అలా తెగించి నిలబడితే నిన్ను వెలిగించడానికి నా దేవుడు సిద్ధం. 2006వ సంవత్సరంలో నేను నిలబడ్డా. నా ప్రభువా, ఇదిగో నేను సిద్ధపడుతున్నాను ప్రభువా, నువ్వు చెప్పిన వాటన్నిటిని నెరవేర్చడానికి నేను తెగిస్తున్నాను తండ్రి అని నిలిచాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన కృపతో నన్ను నింపి ఆయన దయతో వాడుకుంటున్నాడు నా ప్రభు. హల్లెలూయా. దానికంటే ముందు ఒకదానికి తెగించాను. నా కుటుంబ సభ్యులు ఎవరు మారలా. 2002 ఏప్రిల్ 17వ తారీఖున యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నా పాపిష్టి జీవితాన్ని కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించాను. అది మొదటి తెగింపు. నా ఫ్యామిలీ ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఎవడేమనుకుంటాడో, నా బంధువులు ఏమనుకుంటారో తీసి అవతల పెట్టేశా. 25-30 మొక్కులు ఉన్నాయి దాదాపు. తీర్చాల్సిన మొక్కులు ఒక్కటి కూడా తీర్చలా. మారు మనసు పొందాను. యేసు ప్రభు నిజమైన దేవుడని అర్థమైపోయింది. నా పాపములన్నిటినీ కడగటానికి ఆయన తన రక్తాన్ని నా కోసం చిందించాడని అర్థమైపోయింది. ఈ భూమి మీద అనుభవించే శ్రమలు కాదు, ఇంతకంటే ఘోరమైన శ్రమ నరకాగ్ని అని అర్థమైంది. ఆ నరకం నుంచి నన్ను కాపాడటానికి, నాకు మనశ్శాంతిని ఇవ్వడానికి, నిత్య రక్షణ ఇవ్వడానికి, నా పాపాలన్నీ తన మీద వేసుకొని మోయడానికి యేసు ప్రభు మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నా కోసం అరికాల మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని శ్రీపాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నాకు అర్థమైపోయింది. ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కుంటే నాకు నిత్య జీవం, బ్రతుకులో శాంతి, జీవితానికి విలువ అన్న సంగతి నాకు అర్థమైపోయింది. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించాను. వినండి, నేను తెగించినటువంటి తెగింపు నాకు వ్యర్థం కాల. సరైన టైంలో నేను తీసుకున్న సరైన నిర్ణయం నా లైఫ్ని ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నా బ్రతుకును ధన్యం చేసింది.